మరి డాక్టర్ గారు ఎవరికైతే హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉందో వాళ్ళని ఎదుటి వాళ్ళు ఎలా గుర్తించాలి అంటారు? అంటే వాళ్ళ బిహేవియర్ కానీ, సో వాళ్ళు చేసే అంటే మెంటల్ బిహేవియర్ కానీ లేకపోతే ఫిజికల్ బిహేవియర్ కానీ ఎలా ఉంటుంది అంటారు ప్రవర్తన అదంతా? మెంటల్ బిహేవియర్కి చూసామనుకోండి, వాళ్ళలో చాలా చిరాకు, కోపం ఎక్కువ, ఏదైనా పని చెప్తే చెయ్యను అనడం, ఇలాంటివి. తర్వాత ఇప్పుడు నేనేం చెయ్యను, నన్ను విసిగించొద్దు, నాకేం పని చెప్పకు, నాకు చేయాలని లేదు అలా అనేసి, లేదా అరిచేయడము, కోపం ఎక్కువ, మూడ్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ అలా ఉంటాయి పిల్లల్లో. పెద్దవాళ్ళల్లో కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి ఇంకా ఫిజికల్ చేంజెస్ అంటే తెలిసిపోతుంది మనకు. వాళ్ళ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఒకటి, తర్వాత డ్రై స్కిన్ డ్రై అవ్వడము, తర్వాత కాన్స్టిపేషన్ ఆఫ్ కోర్స్ వాళ్ళు చెప్పలేరులేండి. అందరు పిల్లలు చెప్తారేమో, కానీ పెద్దవాళ్ళు ఏంటోలే నేను ఏదో తిన్నందుకు అలా కాన్స్టిపేషన్ అయిందేమో అనుకుంటారు. కానీ పిల్లల్లో ఒక్కోసారి పిల్లలు చెప్పేస్తారు ఆ తల్లిదండ్రులకి, నాకు మోషన్ రావట్లేదు అనే కాన్స్టిపేషన్ అని. తర్వాత అతిగా నిద్రపోవడం ఒకటి ఉంటుంది. తర్వాత నీరస పడిపోవడం, అదే చెప్పాను కదా ఫస్ట్, నీరసం మెయిన్. ఎనర్జీ లెవెల్స్ చాలా లోలో ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ చాలా లో ఉంటుంది. ఓకే. సో ఈ చేంజెస్ మనం చూసామనుకోండి, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ, వాళ్ళు ఊరికే నిద్రపోవడము, తర్వాత సరిగ్గా ఆహారం తినకపోవడము, టైంకి తినకపోవడము, ఆకలి లేకపోవడము, ఇవన్నీ. తర్వాత వాళ్ళు చలికి తట్టుకోలేరు. ఇంకోటి, పిల్లలైనా కూడా ఫ్యాన్ వేసుకొని అందరు ఫ్యాన్ వేసుకోమంటే ఫ్యాన్ ఆఫ్ చేసే అంటారు. అంటే వాళ్ళు కొంచెం కూడా చలికి తట్టుకోలేరు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఎందుకంటే వాళ్ళ బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఈ హార్మోన్స్ మెటబాలిజం, మన బాడీ మెటబాలిజం చూస్తుంది, ప్లస్ టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది, బాడీ టెంపరేచర్ నార్మల్గా పెట్టడానికి చూస్తుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల వాళ్ళ టెంపరేచర్ తగ్గిపోయేసరికి వాళ్ళు చలి తట్టుకోలేరు. కొంచెం గాలికి కూడా వాళ్ళకి తట్టుకోలేక ఫ్యాన్ ఆఫ్ చేసే అనడం పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ఇంకా చిరాకు, ఇవన్నీ మనం చూస్తే మనము అనుకోవాలన్నమాట. అంటే బహుశా థైరాయిడ్ ప్రాబ్లం అయినా ఉందేమో అనేసి తల్లిదండ్రులైనా, లేదా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇప్పుడైతే అందరు ఇంటర్నెట్లో చూసుకుంటారు, నాకు ఈ సిమ్టమ్ ఉంది ఎందుకు అనేసి చూస్తారు. దాంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఇది కాన్స్టిపేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ హైపోథైరాయిడిజం, ఫెటిగ్, లెథార్జీ, ఇవన్నీ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ హైపోథైరాయిడిజం అని తెలుసుకొని వాళ్ళు థైరాయిడ్ టెస్ట్కి వెళ్ళడం కూడా ఉన్నారు. సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. చేసుకొని ఆఫ్కోర్స్ ట్రీట్మెంట్ రిస్క్ తీసుకోకూడదు ఎవరైనా కూడా. డయాగ్నోసిస్ వరకు డాక్టర్ కంటే ముందు ఇవాళ పేషెంట్సే తెలుసుకుంటున్నారు. సో అలా వాళ్ళు, అది పెద్దవాళ్ళు. పిల్లలు అయితే మనం ఇవన్నీ చూస్తాం. వాళ్ళు డైలీ మోషన్కి వెళ్ళకుండా ఉండడము, తర్వాత చలి తట్టుకోలేకపోవడము, తర్వాత నీరసము, చిరాకు, స్కిన్ డ్రై అయిపోవడము, ఇవన్నీ కూడా చూసి మనం తెలుసుకొని చూపించడం మంచిది డాక్టర్.